అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అసలు ఈ బుక్ చదువుతున్నంత సేపు మనకి రెండో ఆలోచనే రాదు. అసలు నిజంగానే అమ్మ జీవితంలో ఇలాంటివన్నీ ఉండుంటాయా? మనం రాకముందు అమ్మ లైఫ్ ఇలానే ఉండుంటుందా? అనే ఒక ఆలోచన తప్పితే రెండో ఆలోచన ఏమీ ఉండదు. ఈ బుక్ నేను చదవడం ఇది రెండోసారి. అయినా కూడా నాకు మళ్ళీ మొదటగా చదువుతున్నట్లుగానే అనిపిస్తుంది. నేను ఈ బుక్ చదివి పక్కన పెట్టేశాను. అసలు ఈ బుక్ నాకు గుర్తులేదు మళ్ళీ. నిన్న షెల్ఫ్ సర్దుతున్నప్పుడు ఈ బుక్ కనిపించింది. కనిపించగానే మళ్ళీ నాకెందుకో ఈ బుక్ మళ్ళీ మొదటి నుండి చదవాలి అన్న ఆలోచన వచ్చింది. అసలు ఈ బుక్ చదువుతుంటే మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా అనిపిస్తుందంటే నిజంగానే బుక్ ఇంతేనే. ఈ బుక్‌లో మొదటిగా నాకు బాగా నచ్చిన ఒక లైన్ మీకు చదివి వినిపిస్తాను. నాకో సంగతి చెప్పు. అసలు ఎవరైనా నీకు ఇంతకుముందు ఉత్తరం రాసారా? ప్రేమ లేఖలో, మామూలు లేఖలో పోనీ నువ్వెప్పుడైనా రాసావా? మామూలుగా మనం రోజు మాట్లాడుకునే మాటల్ని పొందిగ్గా పేర్చి కాగితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్ప సంతోషిని నేను.